వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీ మినీ వరల్డ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నా వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను చికెన్ దమ్ బిర్యానీ పాట్లో, ఓవెన్ లేకుండా పాట్లో ఈజీగా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీకి తీసుకుంటున్నాను కొన్ని డ్రమ్ స్టిక్స్ అండ్ థై పీసెస్. మా చికెన్ ఇలాగే ఉంటుందండి. సో నేను నైట్కి వండుదాం అనుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ తీసుకుంటున్నాను చికెన్. యాక్చువల్గా ఆ రోజు మార్నింగే తీసుకొచ్చాను నేను. అండ్ స్కిన్ తోటిదేనండి, అది స్కిన్లెస్ అయితే కాదు. స్కిన్లెస్ అయితే ఇక్కడ కొంచెం ఎలా ఉంటుందంటే గ్రిల్డ్ ఫిష్ ఎలాగైతే గ్రిల్డ్ చికెన్ చేసుకోవడానికే బాగుంటుంది. స్కిన్లెస్ పీసెస్ లాగా ఉంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అవైతే బిర్యానీకి బాగోదు, అందుకని స్కిన్తో తెచ్చాను. అండ్ స్కిన్ తెచ్చినా నేను ఎప్పుడు నార్మల్గా కూడా చికెన్ వండినప్పుడు స్కిన్ అయితే తీసేస్తాను నేను. ఆ స్కిన్ మంచిది కాదు, ఫ్యాట్ అనమాట. అండ్ దాని చుట్టూ చికెన్ చుట్టూ వైట్గా ఉంటుంది కదా, అది కూడా మంచిది కాదు. అదంతా ఫ్యాటేనండి, ఆ వైట్గా ఉన్నదంతా కూడా ఫ్యాటే. సో అది కూడా నేను ఎప్పుడు తీసేస్తాను అనమాట. ఆ వైట్ది ఏది అసలు ఉండకుండా చూసుకుంటాను. సో అలా అన్ని పీసెస్కి, డ్రమ్ స్టిక్స్కి అండ్ నార్మల్ థైస్కి కూడా స్కిన్ తీసేసుకొని అలా వైట్గా ఉన్నది కూడా తీసేసుకుంటున్నాను. కొంచెం టైం స్పెండ్ చేస్తే అదే మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి చాక్తోనే. దాంతో అయితే అస్సలు తినద్దు, అదంతా కూడా ఫ్యాటే. ఆ పీస్ చుట్టూ ఉన్న వైట్ అంతా ఫ్యాటే. సో అలా అన్నీ తీసేసుకున్న తర్వాత నేను పీసెస్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక డ్రమ్ స్టిక్స్ అన్నిటికీ కూడా అలా చాక్తో కొంచెం గంటలు పెట్టుకున్నాను అనమాట అక్కడక్కడ. అండ్ నార్మల్ థైస్ ఉన్నాయి కదా, వాటికైతే అలా అక్కర్లేదు. జస్ట్ ఆ పెద్ద పీస్ని ఒక 2-3 పీసెస్ కింద నైఫ్తో కట్ చేసుకున్నాను అంతే. సో జస్ట్ డ్రమ్ స్టిక్స్కి మాత్రమే అలా చాక్తో గంటలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసే మసాలా అన్నీ కూడా వాటికి బాగా పట్టడానికి. ఎందుకంటే మొత్తం ఆ బోన్ అంతా కూడా క్లోజ్లో ఉంటుంది కదా, సో ఆ లోపలికి మసాలా వెళ్ళాలంటే అలా చిన్నగా మనం గంటలు పెట్టుకుంటే ఆ మసాలా అంతా బాగా పడుతుందన్నమాట ఆ పీసెస్కి. సో ఇప్పుడైతే నేను అన్నిటికీ గంటలు పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆ పీసెస్లో నేను మసాలాలు యాడ్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ బట్టి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ కారం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అది కూడా మీ టేస్ట్ బట్టి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం బిర్యానీ రైస్ యాడ్ చేస్తాం కదా, బాస్మతి రైస్, అప్పుడు కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం ముందే ఎక్కువ వేసుకోండి. అండ్ ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను, జస్ట్ కలర్ కోసమే. అదైతే పెద్ద స్పైసీ ఉండదు, అది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. అండ్ దాని తర్వాత నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అది నేనే చేసుకున్నాను అనమాట ఇంట్లో. సో అది వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్. అండ్ దాని తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, వామ్ పౌడర్ ఇవన్నీ ఎప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో నేనే. సో జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ ఇక్కడ కర్డ్ వేసుకుంటున్నాను. 2 కప్స్ కర్డ్ అనమాట. సో కొంచెం ఎక్కువ చికెనే కదా, అందుకని నేను 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను కర్డ్. అండ్ దాని తర్వాత నేనైతే లెమన్ ఏం వేయలేదండి ఇందులో. అండ్ నేను తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను 1 స్పూన్ అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది నా దగ్గర గరం మసాలా. అండ్ లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా ఉంది నా దగ్గర, సో అదే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి, ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి. సో ఇక్కడ ఒకటి చెప్పాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే మనం బిర్యానీ రైస్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాము. పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుంది.
సో చికెన్ బాగా కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది మీరు మార్నింగ్ చేయాలి అనుకుంటే చికెన్ దమ్ బిర్యానీ నైటే మీరు మ్యారినేట్ చేసుకోండి. ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రిడ్జ్ నుంచి అయితే నేను ఈవినింగ్ బయటికి తీసాను. ఇది మార్నింగ్ నేను 9 o'clockకి పెట్టుకున్నాను. సో చికెన్ కూలింగ్ పోయేలోపు ఈలోపు బిర్యానీ రైస్ కోసం నేను బాస్మతి రైస్ 3 cups తీసుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. దాంతో కూడా బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ నేను 3 cups తీసుకొని ఒక 2 times వాష్ చేసుకున్నాక ఏదైతే బౌల్లో నేను కుక్ చేద్దాం అనుకుంటున్నానో అదే బౌల్లో ఎసరు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 30 minutes అయితే రైస్ని సోక్ చేశాను. అండ్ ఇప్పుడు నేను చికెన్ని ఫ్రై చేయడం కోసం ఒక ఆనియన్, కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చాలా ఫైన్గా. అండ్ పచ్చిమిరపకాయల్ని స్లిట్ చేసుకోవాలి మధ్యకి. అండ్ ఈ ఆనియన్ వేయడం వల్ల ఏమవుతుందంటే దమ్ బిర్యానీలో చికెన్ తినేటప్పుడు ఆ ముక్కకి పట్టి ఉంటుంది ఆనియన్ గ్రేవీ అంతా. సో అప్పుడు బాగుంటుందన్నమాట బిర్యానీ. అండ్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అండ్ ఇక్కడ నేను గీ యాడ్ చేయట్లేదు. అండ్ ఆ ఆయిల్లో కొన్ని మసాలా సామాన్లు యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక, కొంచెం గసగసాలు అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను, ఆనియన్స్ కాదు. ఎప్పుడైనా సరే ఇలాంటి మసాలా సామాన్లకి ఈవెన్ నాన్ వెజ్ వండినప్పుడైనా సరే ఫస్ట్ చిల్లీస్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ స్పైసీ అంతా కూడా బాగా పడుతుంది. అదే ముందు ఆనియన్ యాడ్ చేసి తర్వాత చిల్లీస్ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగా రాదనమాట. సో గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. సో మూత పెట్టుకొని కొంతసేపు అయితే బాగా ఫ్రై చేయాలి. నేను స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. సో అలా ఆనియన్స్, చిల్లీస్ బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే మ్యారినేట్ చేసుకున్నానో చికెన్ పీసెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, పసుపు కానీ, కారం కానీ ఏమీ వేయలేదు. జస్ట్ ఆనియన్సే ఫ్రై చేశాను. అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఆల్రెడీ అన్ని మసాలాలు యాడ్ చేసాం కాబట్టి సో డైరెక్ట్గా చికెన్ పీసెస్ని యాడ్ చేసేసాను ఆనియన్స్లో. సో అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. సో చికెన్ ఫ్రై అయ్యేలోపు 30 minutes అయితే సోక్ చేసుకున్నాను నేను బాస్మతి రైస్ని. ఆ రైస్లో కొన్ని మసాలా సామాన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఎక్కువే పడుతుందండి బిర్యానీ రైస్లోకి. ఎంత సాల్ట్ వేసినా సరే బిర్యానీ రైస్ తర్వాత చప్పగానే ఉంటుంది, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ అంటుకోకుండా. ఓకే, సో సాల్ట్, మసాలా సామాన్లు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అండ్ ఆ రైస్ ఉడికేలోపు మధ్య మధ్యలో ఈ చికెన్ని కలుపుతూ ఉండాలన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేస్తాను. బాయిల్లో అట్లీస్ట్ ఒక 30 minutes అయినా ఫ్రై చేసుకొని అప్పుడు రైస్ని యాడ్ చేస్తాను. డైరెక్ట్గా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ యాడ్ చేసి దానిపైన రైస్ వేయడం ఇష్టం ఉండదు. అలా అయితే చికెన్ అసలు ఉడికినట్టు అనిపించదు, నాకు పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో ఒకవైపు రైస్ను కూడా కలుపుతూ ఉండాలి. సో పొంగొచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇప్పుడు రైస్ పొంగింది కదా, ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అండ్ ఈ టైంలో రైస్ని ఒకసారి చెక్ చేసుకోండి, మధ్యకి అలా విరిగింది కదా, మరీ సాఫ్ట్గా అయితే అవ్వకూడదు. 70% బాయిల్ అయితే సరిపోతుంది రైస్. ఎగ్జాక్ట్గా నేనైతే నా స్టవ్ మీద 19 minutes కుక్ చేశాను. మీ స్టవ్ దీన్ని బట్టి మీరు చూసుకోండి, దాన్ని బట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ నేను హై ఫ్లేమ్లోనే కుక్ చేశానండి. అండ్ ఇక్కడ నేను రైస్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఓకే, కొంతమంది స్ట్రెయిన్ చేసాక కూడా కొంచెం చల్లని నీళ్ళు వేస్తారు, ఆయిల్ వేస్తారు. నేనైతే ఏమీ వేయలేదు, నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది, గట్టిగానే వచ్చింది. ఒకవేళ మీ రైస్ మెత్తగా అయిపోయింది అనుకుంటే కొంచెం పైన చల్లనీళ్ళైనా యాడ్ చేయండి, లేదు అంటే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి, డ్రైగా వస్తుంది. అండ్ ఇక్కడ నా చికెన్ కర్రీ కూడా అయిపోయింది, కొంచెం బాగా ఫ్రై అయినాయి పీసెస్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను హాఫ్ కర్రీని బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. హాఫ్ కర్రీని తీసుకొని హాఫ్ కర్రీ బౌల్లోనే ఉంచి దానిపైన నేను ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా డ్రైగా వచ్చింది నా రైస్,
పర్ఫెక్ట్గా వచ్చిందనమాట, అదే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక లేయర్ రైస్ వేసుకుంటున్నాను. బౌల్ అంతా కూడా ఆ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. హాఫ్ రైసే వేసుకున్నాను, మిగిలిన హాఫ్ ఇంకొక లేయర్కి వేయాలన్నమాట. అండ్ ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. అండ్ కొత్తిమీర పుదీనా ఆకుల్ని కూడా వేసుకున్నాను, బాగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అండ్ దాని మీద గీ వేసుకున్నాను. గీ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి, ఫస్ట్ నేను చికెన్ వండేటప్పుడు యాడ్ చేయలేదు. సో ఒక లేయర్ అంతా కూడా గీ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ గీ యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే కర్రీ ఉందో చికెన్, అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఏదైతే బాస్మతి రైస్ ఉందో దానిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ మిగిలిన రైస్ అంతా కూడా ఇంకొక లేయర్ కింద వేసేస్తున్నాను. సో ఆ రైస్ మీద ఇప్పుడు నేను మళ్ళీ కొత్తిమీర అండ్ పుదీనా ఆకులు ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. అండ్ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను, మీకు ఒక ఐడియా కోసం చూపించాను. అండ్ అంతే, లేయర్స్ అయితే అయిపోయాయి. అండ్ ఇప్పుడు నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉందనుకున్నానండి ఆ డబ్బా చూసి, బట్ నా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే మీరు ఏదైతే పాట్ తీసుకున్నారో ఆ పాట్ అంతా కూడా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోండి, దానిపైన లిడ్ పెట్టుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, లిడ్కి ఒక హోల్ ఉంది, మాయిశ్చర్ బయటకు రాకుండా టిష్యూని రోల్ చేసి ఆ హోల్ని కవర్ చేశాను అనమాట. మీ దగ్గర ఏదైనా టిష్యూ ఉన్నా పెట్టచ్చు, న్యూస్ పేపర్ ఉన్నా పెట్టచ్చు, లేదు అంటే క్లాత్ అయినా పెట్టుకోవచ్చు మాయిశ్చర్ బయటకు రాకుండా. అండ్ ఇప్పుడు నేను ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాను, అది పెట్టుకున్నాను స్టవ్ మీద. అండ్ దానిపైన మన బిర్యానీ పాట్ పెట్టాను అనమాట. అయినట్టే ఇంకా నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను, 2లో పెట్టుకున్నాను అనమాట. దాని మీద అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా కుక్ అవనివ్వాలి బిర్యానీని. సో దోశ ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్ పెట్టుకొని ఆ హీట్కి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొక లో ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను బిర్యానీని. సో అలా కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. సో నా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, స్పైసీ కానీ సాల్ట్ కానీ ఆయిల్ కానీ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి అనమాట. అండ్ సడన్గా నేను చికెన్ దమ్ బిర్యానీ ఎందుకు చేశాను అంటే, దీపావళి తర్వాత ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, ఆ 1 మంత్ అంతా కూడా మేము తినము నాన్ వెజ్, నార్మల్గా కూడా తక్కువే. ఇంకెలాగో 1 మంత్ అంతా తినం కదా అని చెప్పి ఇంకా చికెన్ తెచ్చుకొని ఇలా దమ్ బిర్యానీ చేశాను అనమాట. సో అది నేను సడన్గా దమ్ బిర్యానీ చేయడానికి అయితే రీజన్ అది, కార్తీక మాసంలో తినమని చెప్పి ఇంకా అలా సరదాగా తెచ్చుకున్నామన్నమాట. అండ్ నాకైతే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సింపుల్గా, అంటే ఈ మసాలా ఆ మసాలా ఇవి ఉండాలి అవి ఉండాలి అని ఏం లేదండి. కావాలి అనుకుంటే మనం ఇందులో సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అదేం లేకుండా హోమ్లీగా సింపుల్గా చేశాను అంతే. సో ఇదనమాట మా బిర్యానీ అయితే కంప్లీట్గా అయిపోయింది. మీకు అది పిక్ కూడా పెట్టాను లాస్ట్లో, ఆ కొంచెమే ఉందనమాట, అది కూడా నేను తినేసాను. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే, యమ్మీ యమ్మీగా ఉంది. If you like this video, please like, share, comment and subscribe my channel Sunee Mini World. Thank you all. Bye bye.